హాయ్ అండి, నేను మీ జ్యోతిని. కనుము ముక్కనుము అనేవి కూడా సంక్రాంతి అంత ప్రాధాన్యత కలిగి ఉంటాయండి. మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు. మనకి కల్ప తరుగులాగా మనల్ని ఆదుకోవటానికి ఆవు అనేది మన యొక్క పురాణాలలో చాలా అగ్రస్థానంలో ఉంది. ఆవుకి తోక వైపు మాత్రమే మనం పూజ చేస్తామండి. ఆవు పాలు చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. పశుపక్షాదులను ప్రేమించే మనసు ఉంటే మనము చాలా జీవితంలో చాలా పైకి వెళ్తాము. ఈ కనుమ రోజు మనం ఆవుని పూజ చేసుకుంటే మనకి చాలా సకల ఐశ్వర్యాలు ఉంటాయి. ఆవుని పురాణాలలో లక్ష్మీదేవితో పోలిస్తారండి. ఆవు గిట్టలు, ఆవు పేడ గురించి, తర్వాత ఆవు మూత్రము అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఆవు మూత్రంతో ఆవు పంచకం అంటారు. దాన్ని మనము కీడు జరిగినప్పుడైతే ఏమి, గృహప్రవేశాలప్పుడైతే ఏమి మొత్తం ఇల్లంతా చల్లుకుంటారు. చాలా మంచిది హెల్త్కి కూడా. ఈ మధ్య ఆయుర్వేదిక్ వాళ్ళు ఆవు మూత్రాన్ని ఔషధంగా కూడా వాడుతున్నారండి. కనుమ రోజు మీరందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. కనుమ రోజు అందరూ మినుములు తింటారండి. మినుము తినాలి కనుమ రోజు అనే నానుడు కూడా ఉంది పెద్దవాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి మీరు తప్పకుండా మినుములతోటి ఏదో ఒక ఐటెం చేసుకోండి. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ జ్యోతి. థ్యాంక్ యూ.